స్తోత్రం. మా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన యేసయ్య, మహిమ కలిగిన మా రాజా, మహిమ కలిగిన మా ప్రభువా, స్తోత్రములు వందనములు తండ్రి. లోకరక్షకుడా, లోకనాథుడా, మంచి దేవ, గొప్ప దేవ, ఘనమైన దేవ, బలమైన దేవ, బలాఢ్యుడా, పరక్రమశాలి, పరమ తండ్రి, పరమ విద్యుడ, పరజ్ఞాని, పరలోకరక్షకుడా, నీ పాదములకి కోటి కోటి వందనాలు, స్తోత్రములు, వందనాలు ప్రభా. ఉన్నవాడా, అనున్నవాడా, అల్ప ఒమేగా, ఆది అంతమై ఉన్న దేవా, స్తోత్రములు. అక్షున్నంతమైన సింహాసం మీద కూర్చొని అగ్ని నేత్రములు కలిగిన దేవా, నీ అపరంజి పాదములకి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, జీవ మార్గంలో మరి ఒక్కసారి నాయన తండ్రి వాక్యం చెప్పే కృపనిచ్చినావు తండ్రి, స్తోత్రములు, వందనములు. నీ స్థానంలో నీ బిడ్డని కూర్చొని పెట్టుకొని చక్కటి వాక్యము నాయన ప్రపంచానికి ఇచ్చేందుకు నీ కృప చూపు, దయ చూపు, ఆత్మ అభిషేకముతో నింపు నాయన. ఏ వాక్యం అయితే నువ్వు విత్తబోతున్నావు ఆ వాక్యం నాయన మంచి నీళ్ళలో పడే విత్తనముగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి, స్తోత్రములు. ఆరంభం నుంచి ముగింపు వరకు నీ పరిశుద్ధాత్మ స్వారభ్యంలో భద్రపరచుకొని నువ్వు ఉండి నడిపించమని త్వరలో రాబోతున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యం. అంతులేని లోకములు వింతింత శోధనలు, ప్రార్థించుము విశ్వాసి, ప్రార్థనలో పోరాడు. అంతులేని లోకములు వింతింత శోధనలు, ప్రార్థించుము విశ్వాసి, ప్రార్థనలో పోరాడు. ప్రార్థనే మన ఆయుధము, ప్రభుని పాదములే శరణ్యం. విశ్వాసులు తండ్రిగా అబ్రామును మార్చినది, ఇశ్రాయేలునిగా యాకోబును మార్చినది. విశ్వాసులు తండ్రిగా అబ్రామును మార్చినది, ఇశ్రాయేలునిగా యాకోబును మార్చినది. అపవిత్రతనంటకుండా యేసేపును ఆపినది, అపవిత్రతనంటకుండా యేసేపును ఆపినది. అరణ్య మార్గములో మోసేను నడిపినది, అరణ్య మార్గములో మోసేను నడిపినది. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. అంతులేని లోకములో వింతింత శోధనలు, ప్రార్థించుము విశ్వాసి, ప్రార్థనలో పోరాడుము. అంతులేని లోకములో వింతింత శోధనలు, ప్రార్థించుము విశ్వాసి, ప్రార్థనలో పోరాడుము. ప్రార్థనే మన ఆయుధము, ప్రభుని పాదములే శరణ్యము. ఎర్ర సముద్రమును ఆరిపోజేసినది, మారాను మధురముగా మార్చినది. ప్రార్థనే ఎర్ర సముద్రమును ఆరిపోజేసినది, మారాను మధురముగా మార్చినది. ప్రార్థనే ఎర్కో గోడలను కూల్చినది. ప్రార్థనే ఎర్కో గోడలను కూల్చినది. ప్రార్థనే ఎన్నాను తల్లిగా మార్చినది. ప్రార్థనే అన్నాను తల్లిగా మార్చినది. ప్రార్థనే ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. సౌలును పౌలుగా మార్చినది. ప్రార్థనే పేతురును ప్రేమగా మలచినది. ప్రార్థనే సౌలును పౌలుగా మార్చినది. ప్రార్థనే పేతురును ప్రేమగా మలచినది. ప్రార్థనే రోతో వేస్తేరు వీర వెనుతులెందరో, వేదులుగా వీరులుగా మార్చినది. ప్రార్థనే రోతో వేస్తేరు వీర వెనుతులెందరో, వేదులుగా వీరులుగా మార్చినది. ప్రార్థనే
ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. అంతులేని లోకములో వింతెంత శోధనలు, ప్రార్థించుము విశ్వాసి ప్రార్థనలో పోరాడు. అంతులేని లోకములో వింతెంత శోధనలు, ప్రార్థించుము విశ్వాసి ప్రార్థనలో పోరాడు. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. ప్రార్థన లేని బ్రతుకు నీరు లేని తోట, ప్రార్థన లేని వాడు చేరలేడు ప్రభుని. ప్రార్థన లేని బ్రతుకు నీరు లేని తోట, ప్రార్థన లేని వాడు చేరలేడు ప్రభుని. ప్రార్థనే ఊపిరిగా సాగిపోనిమ్ము, ప్రార్థించుము విశ్వాసి ఎడతెగక ఈ భూమిలో. ప్రార్థనే ఊపిరిగా సాగిపోనిమ్ము, ప్రార్థించుము విశ్వాసి భూమిలో ఎడతెగక. ప్రార్థనే మన ఆయుధము, ప్రభుని పాదములే శరణ్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం దేవుని సన్నిధిలో కొన్ని మాటలు చెప్పుకుందాము. ఏవనగా, మనము ప్రార్థన చేస్తాము, అన్నీ బాగానే జరుగుతాయి. ఒక్కొక్కసారి మన ప్రార్థన దేవుడు వినడు. ఎందుకు వినడు అంటే, మనం చేసిన పాపములు, ఆయన మాట వినుకోకపోతే ఆయన వినడు. మనం చేసిన పాపములు మనల్ని పట్టి పీడిస్తుంది అన్నట్లు. అద్భుతకారంగా దేవాది దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించాలంటే మనము ప్రార్థన ఎలా చేయాలి, ఎందుకు అపజయాలు వస్తాయని మనం వెంటనే కనిపెట్టాలి. ప్రార్థనకు అపజయమునకు కారణములు పొందుకొనిన వారు, అపజయం పొందుకున్నవారు, మంచి దేవుడు ఆశ్రయించిన వారే, రాజుగా అభిషేకించిన వారే, రాజుగా అభిషేకింపబడిన వాడే ఎందుకు అపజయం వాళ్ళకి కలుగుతుంది? దేవుని మాట వినలేదు, దేవుని మాటకి లోబడలేదు. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 45వ వచనం. 1వ అధ్యాయము 45వ వచనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 1వ అధ్యాయము 45వ వచనం. పేపర్లు వేసుకుందా నాన్న? ప్రైజ్ ది లార్డ్. తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా, యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. ఎందుకు దేవుడి దగ్గరికి వచ్చారు? వాళ్ళకి కష్టం వచ్చినప్పుడే వచ్చారు. ఫస్ట్ దేవుడు మాట్లాడినాడు, పోవద్దండి, వాళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్పాడు 42వ వచనంలో. దేవాది దేవుని దగ్గరికి ఎందుకు వచ్చినారంటే, అక్కడ ఓడిపోయినారు, అపజయం కలిగింది, అందుకే వచ్చారు. లేకుంటే రారు. ఇప్పుడు కూడా క్రైస్తవులు కానీ లోకస్తులు కానీ కష్టం వచ్చినప్పుడే అప్పుడు లాభం పుడుకుతారు. కష్టం వచ్చినప్పుడే దేవాది దేవుని వైపు చూస్తారు. కష్టం వచ్చినప్పుడే ఆకాశం వైపు చూస్తారు. బాబురే, ఇంత కష్టం ఎందుకని. అక్కడ 45వ వచనంలో అంటున్నాడు, తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధి ఏడవగా, యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, వినలేదు. ఎందుకు వినలేదు? దేవుడు ఎందుకు వినలేదు? వినే దేవుడే కదా. ఇశ్రాయేలు మొర ఆలకించిన వాడే కదా. ఇశ్రాయేలుని ప్రేమించిన వాడే కదా. ఇశ్రాయేలు మొర ఆలకించే కదా ఐగుప్తు నుంచి వాళ్ళని తీసుకొచ్చింది. వాళ్ళని ప్రేమించే కదా. గద్ద రెక్కల మీద పిల్లల్ని ఎలా మోస్తుందో అలా మోసి తీసుకొచ్చినాడు. ఎందుకు మరి ఈడ వినలేదు అంటే 42వ వచనం మనం చదువుకుందాము. యెహోవా నాతో ఇట్లా, నేను అక్కడ ప్రార్థన చేసినప్పుడు అన్నారు, దేవుడాది దేవుడు అన్నాడు, యెహోవా నాతో ఇట్లా, నేను యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య ఉండను గనక వెళ్ళకుడి. ఎందుకంటే నేను మీ మధ్య ఉండను, వాళ్ళు మంచోళ్ళు కాదు. దేవుడు మన మధ్యలో లేకపోతే, మన ఇంట్లో లేకపోతే, మన హృదయంలో లేకపోతే మనం ఏమి చేసినా కూడా అపజేయాలి. దేవుడు మన ఇంట్లో ఉండాలి, మన ఒంట్లో ఉండాలి. అది పెట్టుకోం. దేవుని ఆశీర్వాదం మనం కోరుకోం. ఎవరి ఆశీర్వాదం కోరుకుంటామంటే బలాఢ్యుల ఆశీర్వాదం కోరుకుంటాం.
మేము పోతాం కదా, మాకు బలాఢ్యులు కదా, అప్పుడు గెలిచి వచ్చినాం కదా ఐగుప్తులో నుంచి, దేవుడు నడిపించాడు కదా, ఇప్పుడే కూడా దేవుడు నడిపిస్తాడు అని అనుకుంటారు. ఒక్కొక్కసారి మన తప్పులను బట్టి దేవుడు మన నుంచి దూరం అయిపోతాడు. మన తప్పులు, మన అపరాధములు, మన ఈర్ష, కుళ్ళు, మచ్చ, మడత, మనో ఎట్లెట్లా పాపం పెరుగుతుందో, దేవుడు ఎట్లెట్లా పెరుగుతుంటే పాపం అట్లట్లా దూరం అవుతుంటాడు. అట్లట్లా దూరం అయినప్పుడు ఏమంటాడు, ఫస్ట్ ఆశ్రయించినాడు కదా, ఫస్ట్ మన ప్రార్థన ఆలకించినాడు కదా, అట్లనే ఉంటుందిలే అనుకున్నారు. అట్లనే ఎప్పుడు ఉండదు, అట్లా ఎప్పుడు ఉండదు. మనలో పాపం పెరిగే కొద్దీ దేవుడు దూరం అవుతుంటాడు అన్నట్లు. అక్కడ అంటాడు 42వ వచనంలోన, యెహోవా నాతో ఇట్లా, నేను యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను గనక వెళ్ళకుడి, మీరు వెళ్ళిన మీ శత్రువుల ఎదుట అంతము చెయ్యబడుదురని వారితో చెప్పాను. మీరు సస్తారు, మీ శత్రువుల ఎదుట సస్తారు. మీరు ఈ పని చేయొద్దండి అంటే దేవుడు మాట్లాడితే ఆ పని చేయకూడదు. మనం ఒకళ్ళకి సంబంధమైనా కూడా ఇశ్రాయేలు ప్రజలు అన్యుల జాతుల్లో పెండెంట్లు చేసుకొని నోవాహు కాలంలో కూడా చెడ్డవారైపోయినారు. అందుకే జల ప్రళయం నుంచి మొత్తము నశింపచేసేసినాడు. దేవుని మాట వినుకోకపోతే అన్యులకి మన పిల్లని ఇవ్వకూడదు, అన్యుల పిల్లని మనం తెచ్చుకోకూడదని దేవుడు మాట్లాడతాడు. అది కరెక్టు. దేవుని బిడ్డలకే సంబంధం కుదిరించుకోవాలి. మనం డబ్బున్నోళ్ళం కదా అంటానని చెప్పి దేవుని బిడ్డల నుంచి వేరే బిడ్డల్ని తెచ్చుకున్నామంటే లోకస్తుల్ని సొలొమోను చెడిపోయినట్లే మనం చెడిపోయేది, ఈ ఇశ్రాయేలు చెడిపోయినట్లే మనం చెడిపోయేది. వాళ్ళ కష్టమే మనకు వచ్చేది. అంతే, దేవుని మాట మనం వినాలి, శ్రద్ధగా మనం వినాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో ఆత్మ ద్వారా మాట్లాడతాడు. నాతో ఎన్నోసార్లు దేవుడు మాట్లాడాడు. ఈ పని చేయొద్దంటే నేను చేయను, వద్దన్నాడప్పా నాకు పని అంటాను నేను, అస్సలు నేను ఆ పని ముట్టుకోను. అక్కడ అంటున్నాడు చక్కటి మాట, యెహోవా నాతో ఇట్లా, నేను యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను గనక వెళ్ళకుడి, మీరు వెళ్ళిన మీ శత్రువుల ఎదుట అంతము చేయబడుదురని వారితో చెప్పుము అని అక్కడ మాట అని 43వ వచనంలో అంటాడు, ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరగబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళిరి. మోసే అన్నాడు, మీరు నాకు చెప్పినప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు, మీరు వెళ్ళొద్దండి అంటే వెళ్ళినారు, మూర్ఖులుగా అయిపోయినారు. ఇప్పుడు మన పిల్లలకి చెప్తాం, అరే ఆ పని చేయొద్దురా అని మన పిల్లలకి చెప్తాం. చెప్పినప్పుడు వాడు చేసినాడు అనుకో, ఇంకంతే, మనం మాట్లాడకూడదు. పెద్దవాళ్ళు వింటారు కాబట్టి వాళ్ళకి ఎదురు జవాబు చెప్పలేము. వాళ్ళ పనులు వాళ్ళు చేసి నష్టపోయినప్పుడే, తప్పిపోయిన కుమారుడు వినలేడు కాబట్టి అంత నాశనం చేసుకొని వైభోగములతో అంత చెడిపోయి లాస్ట్కి ఏటకొచ్చినాడు, మరి తండ్రి దగ్గరికే తిరిగి వచ్చినాడు. కానీ తండ్రి దయాళుడు, ప్రేమామయుడు, అక్కడ ప్రేమించినాడు. ఇక్కడ అంటాను, మీ మొరనే నిన్ను, మీ మాట నేను నిన్ను పోవద్దని చెప్పినాను కదా, మోసేతో చెప్పినాను కదా, నేను పోకూడదు, వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్పినాను కదా, ఎందుకు పోయినారు వాళ్ళు? పోయి అంతులైపోయినారు. 44వ వచనంలోన ఒక మాట మాట్లాడతాడు, అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందరీగల వలె మిమ్ము తరిమి ఊర్మా వరకు షేయూరులో మిమ్ము అంతము చేసిరి. ఏం అవసరమా? దేవుడు చెప్పాడు మోసే ద్వారా, ఒక ప్రవక్త ద్వారా చెప్పాడు, ఒక ప్రవక్తిని ద్వారా చెప్పినాడు. మనం వినకూడదు. సంఘానికి విశ్వాసులు వస్తారనుకో, దేవుసేవకుల మాట వినాలి, దేవుని మాటలు వినాలి, దేవుని దగ్గర విచారణ చేయాలి. ప్రభా, మేము ఈ పని తలబడుతున్నాము, మేము ఇల్లు కట్టుకుంటున్నాము, మాకు సరిపోయిన డబ్బు సరిపోతుందా, లేకపోతే మా పిల్లల్ని చదివించుకుంటున్నాము, ఇది సరిపోతుందా, మాకు ధనం ఇంతుంది అడగాలి. వద్దు అడగము. మనకు కొద్దిగా ధనం వస్తే ఉండలేము. ఇండ్లు కట్టేకి మొదలు పెడతారు, ఇండ్లు ముగించరు. ఇత్తనం వేస్తారు, మందులు కట్టేకి డబ్బులు ఉండవు, మరి కోత కోసేకి డబ్బులు ఉండవు. మన దగ్గర పెట్టుకొని మనం ఆ పని చేయాలి. అన్ని పనులు మనము చక్కగా చేసుకోవాలి. మన ఇంట్లో ఎంత ఉందో కుటుంబము అంతవరకు మనం నడుపుకోవాలి. అక్కడ అంటున్నాడు మోసే ద్వారా, పోవద్దని వాళ్ళు మంచోళ్ళు కాదు, కందిరీగు లాంటి వాళ్ళు. కందిరీగులు వస్తే తట్టుకుంటామా? ఇంటి ముందు కందిరీగులు వచ్చినాయనుకో, ఇంట్లోన కుట్టి పెడతావు, ఎన్ని చంపుతావు? అలాగున్నారంట అమోరీయులు. కందిరీగు లాంటి వాళ్ళు అక్కడ దొరికినారు. మొత్తము ఇశ్రాయేలు ప్రజల్ని చంపేసి మిగిలిన వారు దేవుని దగ్గరికి వస్తే, నా మాట మీరు వినలేదు కాబట్టి మీరు అనుభవించండి. కొడుకులు బిడ్డలకు కూడా అంతే, కోడేండ్లకు కూడా అంతే, అల్లండ్లకు కూడా అంతే. ఇప్పుడు ఆ కుటుంబంకి పెళ్ళి అయిందనుకో, బాగలేదమ్మా, పేం చేసుకుంటారు ఇద్దరు, మేము పారిపోతామంటారు. ఆ జీవితం నాకు అయింది. చెటాకులైపోయినాను. అలాగా తల్లిదండ్రుల మాట విని ఉంటే బాగుంటుంటేమో. దేవుని పాదాలు పట్టుకొని మరి వీటికి నడిపించున్నాడు దేవుడు నన్ను. హల్లెలూయా. నా గోస అంతా ఇంత కాదు,
తల్లిదండ్రుల మాట వినుకోకపోతే, కుటుంబం మాట వినుకోకపోతే, విచ్చిలివిడిగా తిరిగితే ఆ కుటుంబాలు నిలవవు, ఆ కుటుంబాలు సమాధానంతో ఓడిపోతామన్నట్లు. కాబట్టి తల్లిదండ్రులకు ఇష్టానుసారంగా మనము ఇష్టపడే పెళ్లి చేయాలి. అలాగా దేవుని మాట ఇష్టపడే వాళ్ళు పోకోకున్నట్లు ఉండింటే అమోరియులతో ఎందుకు వాళ్ళు అంతులైతుండ్రి, అన్యులతో ఎందుకు నాశనం అవుతుండ్రి? పోయినందుకే దేవుని మాట వినలేదు కాబట్టి అక్కడ నాశనమైపోయినారు. ఊర్మా వరకు సేయూరులో మిమ్ము అంతము చేసిరి. అప్పుడు వచ్చినారు వీళ్ళకి దేవుడు. అప్పుడు కనికరించినాడు. ఏమని మాట్లాడినాడు? నేను మీ మాట వినను, మీరు నాకు చెప్పిన మాట వినలేదు కాబట్టి నేను మీ మాట వినను. మీరు వెళ్ళొద్దని స్థలానికి మీరు వెళ్ళినారు కాబట్టి నేను మీ మాట వినను. అప్పుడు అపజయం వాళ్ళకి ఎట్లొచ్చింది? దేవుని మాట వినుకోకున్నట్లున వాళ్ళకు ప్రార్థనకి అపజయం వచ్చింది. దేవుడు వినలే. మోసే చెప్పినప్పుడు, ఒక ప్రవక్త చెప్పినప్పుడు, ఒక యాజకుడు చెప్పినప్పుడు, ఒక సేవకుడు చెప్పినప్పుడు, అవును మనం మంచి కొరకే, తల్లిదండ్రులు ఏ మాట అన్నా పిల్లలకు చెప్తే మన మంచి కొరకే, పెద్దలు ఏ మాట అన్నా చెప్తే మన మంచి కొరకే అని మనం విని ఆడ ఆగింటే వాళ్ళు అతులైతుండలేదు, బాధపడుతుండలేదు, అక్కడోళ్ళు శత్రువులు వచ్చి మన మీద పడుతుండలేదు. వినుకోకున్నట్ల దేవుడు చెప్పిందేమి మేము వినేదేమి, సేవకుడు చెప్పిందేమి మేము వినేదేమి, చెప్పినాడో లేదో ఒక అనుమానం పెనుభూతము, సేవకునితో మాట్లాడినాడో లేదు. సేవకులతో ఎప్పుడు దేవుడు మాట్లాడతాడు, మీరు నమ్మాలి విశ్వాసులైన తర్వాత. కాబట్టి అక్కడ అన్నందుకే, పోవద్దన్నందుకు పోయినందుకు వాళ్ళకి ఏమొచ్చింది? అపాయము. అంతమైపోయినారు. కందిరీగిలాగా పడ్డారు వాళ్ళు. కందిరీగిలు ఎలా మీద పడతాయో అలాగ మీద పడి ఇశ్రాయేలు ప్రజల్ని అంత మార్చేసినాడు, చంపేసినాడు. అప్పుడు వచ్చి ఏడిస్తే నేను నిన్ను మీ మాట నేను లక్ష్య పెట్టను అన్నాడు దేవుడు. మనకు కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు దేవుని దగ్గరికి మనం ఉండాలి, కానీ కష్టం వచ్చినప్పుడే ఉండకూడదు. అందుకే దుర్దినములు రాకముందే సృష్టికర్తని జ్ఞాపం చేసుకోమనే ప్రసంగిలో మన సొలొమోను గారు రాశారన్నట్లు చక్కటి మాట రాశాడు. అందుకనే మనకు కష్టం వచ్చినప్పుడే దేవుని కాదు ఆరాధించేది, ఎల్లప్పుడూ దేవుని దగ్గర స్తుతించాలా, మహిమపరచాలా. ప్రార్థన ఒక ఆయుధంగా చేసుకోవాలి మనం. ఈ ప్రపంచంలో శోధనాలు వస్తాయి, ఇంతింత శోధనాలు వస్తాయి. ప్రార్థన లేనివాడు ప్రభుని చూడలేడు, ప్రార్థన లేనివాడు ప్రభు దగ్గరికి చేరలేడు. ప్రార్థన లేకపోతే నీరు లేని తోటగా ఉంటారు. తోట ఎట్లా ఎండిపోతుంది, నీళ్ళు లేకపోతే అట్లా ఎండిపోతాం మనం కూడా. దేవుడు కూడా అప్పుడు ఏమంటాడు? నేను మీ ప్రార్థన ఆలకించను, మీరు ఏడవ కూడా నేను వినను, మీ మొరను లక్ష్య పెట్టను, మీ మాట వినలేదు. ఎందుకు వినలేదు? దేవుని మాట వాళ్ళు వినలేదు కాబట్టి దేవుడు కూడా వాళ్ళ మాట వినలేదు. దేవుని మాట మనం ఫస్టే వినింటే మన మాట కూడా దేవుడు వింటాడన్నట్లు. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మరి అపజయం వచ్చిన కారణము దేవుని మాట వినుకుట్లోనే వాళ్ళకి అపజయం వచ్చింది ఇశ్రాయేలు ప్రజలకి. ఇంకొక మాట మాట్లాడుకుందాం. మరి 1 సమూయేలు 14వ అధ్యాయము 37వ వచనం 37వ వచనం అక్కడ చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినాడు. సౌల్ని రాజుగా చేసినాడు, సౌల్ని ఇశ్రాయేలు మీద రాజుగా ఉంచాడు. మరి సౌలుకు ఒక అధికారం ఇచ్చాడు, నా ప్రజల్ని చక్కగా పరిపాలించని. కానీ పక్కుత్రోవ తప్పేకి కలబడ్డాడు. నానేం రాజు అయిపోయినాను కదా, నన్ను అభిషేకించేసినాడు కదా దేవుడు అని మనం అనుకోవద్దండి. మనం ఆశీర్వదింపబడ్డాం కదా, మనకు ధనం ఉంది కదా, మనకు బలం ఉంది కదా అని మనం ఎప్పుడు అనుకోకూడదు. అనుకున్నామంటే మనం పప్పులో కాలేసినట్లే. ఎక్కడి నుంచి సైతాన్ దాడి చేస్తాడో తెలీదు. అందుకే ఇక్కడ సౌలు ఫిలిష్తీయుల వెనక నేను దిగిపోయిన పక్షమున నీవు ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగింతువా అని దేవుని వద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరం ఇయ్యలేక ఉండేను. దేవుడు దగ్గరికి పోయి ఒక మాట అడిగాడు, నేను పోయి ఫిలిష్తీయుల్ని చంపుదనా, ఫిలిష్తీయులతో యుద్ధం చేతనా, పలానోళ్ళు మోసం చేతనా అని మనం దేవుని దగ్గర అడగకూడదు, చెడ్డ మాటలు అడగకూడదు. అక్కడ ఏం దేవుడు చెడ్డ మాటలకి స్తోవ ఇవ్వడు. అపజయమే మనకు, అపజయమే మంచి మాటలే మాట్లాడాలి. అప్పటికే సౌలు దేవుని మాట తప్పిపోతున్నాడు అన్నట్లు. అందుకే ఏం చేసినాడు దేవుడు? అక్కడ ప్రత్యుత్తరం ఇలే. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాం, నైనా పలానా ఇంట్లో మా పాపకి సంబంధం చూసినాము, మరి ఇత్తమా వద్దా అంటున్నట్టే దేవుడు మాట్లాడలేకున్నప్పుడు ఇయకూడదు, అంతే మౌనమైపోవాలా. మరి మా కొడుక్కి మరి ఒక సంబంధం చూసినా, మరి ఆ కోడలు ఆ ఇంటి పిల్లని చేతమా వద్దా అంటే మనం మౌనం అయిపోవాలా. అస్సలు దేవుడు మౌనమైనాడంటే మనం కూడా మౌనం అయిపోవాలా. ఆ సంబంధం ఎన్ని కోట్లు ఇస్తామంటే కూడా ఆ కుటుంబంలో నుంచి మనం సంబంధము పుచ్చుకోకూడదు, తీసుకోకూడదు. ఒకలాగే మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు కూడా మన దగ్గర కొద్దిగా డబ్బు ఉంటుంది అనుకో,
దేవుడు చెప్పందే మనం ఇల్లు కట్టుకుంటే కట్టేవని ప్రయాసం వ్యర్థమే. అందుకే అన్నాడు 127 కీర్తనలన, యెహోవా కట్టించిన వెడల కట్టేవని ప్రయాసం వ్యర్థము, యెహోవా పట్టణము కాయన వెడల కాసేవని ప్రయత్నం వ్యర్థము, యెహోవా కష్టార్జితమైన ఆశీర్వదించుకోకపోతే అది భోజనం చేసుకోవడం కూడా వ్యర్థమే. అది వ్యర్థం అన్నాడు. ఈ దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు ఏం చేయాలా? దేవుడు జవాబు ఇవ్వలేదు కాబట్టి మౌనం అయిపోవాలా. మౌనం కాలేదు. అక్కడ సౌలుకి కలవరం వచ్చేసింది. నేను ఒక రాజును కదా, నేను యుద్ధాలకే చేయాలి కదా, ఆ ఊరిని ఈ ఊరిని పట్టుకోవాలి కదా, ఆ ఊరిని వీళ్ళని కబ్జా చేయాలి కదా. ఇది ఒక ఆశ రాజులకి, మంత్రులకి, అధికారులకి ఇది ఉంటుంది అన్నట్లు. దేవుడికి నా జవాబు ఇవ్వలేదు అంటే, మాట్లాడలేదు అంటే అది ఎక్కడ నష్టపోతామనే తెలుసుకోవాలి. నష్టం మీద నష్టం మనకు వస్తుందని తెలుసుకోవాలి. 38వ వచనం, అందువలన సౌలు జనులలో పెద్దలు నా వద్దకు వచ్చి, నేడు ఎవరి వలన ఈ పాపము కలిగేనో అది విచారింపవలేను. అంటే అతనికి దేవుడు జవాబు లేదని మరి పెద్దల్ని అప్పుడు అంటారు, కింద మీద ఉంటారు కదా, ఎమ్మెల్యేల కింద ఎమ్మెల్యేల పైన అధికారులు ఉంటారు కదా. అప్పుడు ఆ కాలంలో పెద్దలందరినీ పిలిచి సౌలు, ఇది పాపం ఎవరి గురించి కలిగింది? చేసిన పాపం ఆయన ఇంకొకరి మీద భారం మోపుతాడు అన్నట్లు. చేసిన పాపము సౌలు ప్రత్యుత్తరం ఇవ్వలేదు. దేవునితోనే పోరాడాలా. పెద్దల్ని పిలిచి చిట్టీలు వేస్తారు. చిట్టీలు వేపించినాడు. ఎవరి వల్ల వచ్చింది ఈ పాపం అని. ఎవరి వల్ల వచ్చిందని పాపం అంటే తన వల్లనే వచ్చింది. ఆ పాపము చిట్టి తన వల్లనే వచ్చింది. తన కొడుకు ఒక తేనె అక్కడ 40వ వచనంలో, మీరు ఒక తట్టునను నేనును నా కుమారుడు ఏనాతాను ఒక తట్టునను ఉండవలెనని అతడు జనులందరితో చెప్పగా, అంటే నా కొడుకు ఒక దగ్గర ఉంటాం, ఒక పక్క ఉంటాము, మీరందరూ ఒక పక్క ఉండండి, మీకు ఒక చీటీ మాకు ఒక చీటీ, ఎవరి పేరు మీద వస్తుంది అని చెప్పితే తన కొడుకు పేరు మీద తన పేరు మీద వస్తుంది. పెద్దలు ఎవరు కూడా పెద్దల పేరు మీద, లోకస్తుల పేరు మీద రాలే. లోకస్తులు ఎవరు పాపం చేయలే. ఆయన కుమారుడు కూడా చేయలే. ఆయన కుమారుడు కూడా మంచోడే. ఆయన చేసిన పాపంకు దేవుడు ఉత్తరం ఇలే. ఒకళ్ళకి ఉత్తరం ఇలేదంటే మనం ఆగల్లా దినోము స్తుతి ధూపం వేయాలి. దేవా, మా తప్పులు ఎక్కడున్నాయి, మేము చేసిన తప్పేమి, మేము చేసిన పాపమేమి అని దేవుని దగ్గర అడగల. కానీ ఇంకొకరి మీద చిట్టీలేసి, ఇంకొకరి మీద అపనిందలు మోపి, ఇంకొకరిని మనం నిష్కారణంగా మాట్లాడితే అది వాళ్ళ ఇంటికి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ శాపానికి వాళ్ళకే చుట్టుకుంటుంది. అదే ప్రకారంగా సౌలు కుటుంబం అదే పరిస్థితి అయింది. అపజయముకు కారణం సౌలే, దానికి కారణం. అక్కడ మాట్లాడుతున్నాడు 45వ వచనంలోను, అయితే జనులు సౌలును చూచి, ఇశ్రాయేలుకు ఇంత గొప్ప రక్షణ కలగజేసిన యోనాతాను మరణం కావాలంటాడు. ఒక తేనె ముట్టినందుకే మరణం కావాల కుమారుడు అంటే, ఆ పెద్దలందరూ అంటారు, ఇశ్రాయేలు దేవుడు ఎంత అపాయం చేయని నీ కొడుకు రాజ్య పరిపాలన చక్కగా చేశాడు, ఎవరు కూడా ఎంటికి కూడా రాలదంటాం కస అన్నాడు. అక్కడ మాట్లాడినాడు అన్నట్లు చక్కటి మాట. అందుకు సౌలు, యోనాతాను నీవు అవశ్యముగా మరణం అవుదువు, నేను ఒప్పుకొనిన పక్షమున దేవుడు నాకు గొప్ప అపాయము, నేను ఒప్పుకొనని పక్షమున దేవుడు గొప్ప నాకు అపాయము కలగజేయుగాక అనేను. అంటే నువ్వు చక్కగా నువ్వు మరణమైతావు కొడుకు అంటాడు. నువ్వే తప్పు చేసినావు, నువ్వు తేనె ముట్టొద్దన్నా ముట్టినావు కట్టితోన. తేనె కొద్దిగా ఆయన పెద్దల దగ్గర చెప్పేటప్పుడు యోనాతాను లేడు, తెలీదు ఆ తేనె ఎవరు ముట్టుకుంటే వాళ్ళు మరణం అవుతారని అందరికీ తెలుసు, కొడుకు తెలీదు. తెలుకోకున్నట్లా వచ్చి కట్టితోన కొనాగా ఇట్లా ముట్టి నాకినాడు. అది చీటి వచ్చేసింది, నువ్వు మరణం అవుతావు అంటున్నంటే పెద్దలందరూ ఊర్లో వాళ్ళందరూ కుమ్ముకూడి తల ఎంటుకల్లో ఒక్కటి కూడా రాలేదు. యెహోవా జీవముతోడు ఇంత గొప్ప రక్షణ కలగజేసిన యోనాతానికి మరణము కాడు అంట నన్ను క్షప్తం చేసి అక్కడ యోనాతాన్ని కాపాడతారు పెద్దలందరూ. కానీ దేవుడు అప్పుడు ఊరుకునే ఉండి ఏం చేస్తాడు తెలుసా? 31వ అధ్యాయంలో 2వ వచనంలోన సౌలు కుటుంబాన్నే హతమారుస్తాడు. అపజయము, ప్రార్థనానికి అపజయము. మన పిల్లల్ని మనం ప్రార్థన చేసేటప్పుడు ఆశీర్వాదకరంగా మనం ప్రార్థన చేయాల. ప్రభువా, నా కుమారుడు అడుగుపెట్టి స్థలం అంతటి నువ్వు ఆశ్రయించాల, చెట్టుకి మంచు ఉండేలాగా ఆశ్రయించాల, కుమారుడు భూమి సువాసన పరిమళ తైలంలాగా ఆశ్రయించాలని మనం ప్రార్థన చేయాలి. యెహోవా జీవముతోడు అన్నాడా, యెహోవాను ముందు పెట్టాడు. మనం ప్రమాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రమాణం చేయాలి. కొంతమంది దొంగ ప్రమాణాలు చేస్తారు, కుటుంబాలు నాశనం అయిపోతాయి. పిల్లల మీద ప్రమాణం చేస్తాడు, అప్పుడు ఊరుకుంటే నిదానంగా కానీ దేవుడు కొడతాడు. ఇప్పుడు ఊరుకున్నాడు. ఈ అధ్యాయంలో ఈ వచనంలోన
31వ అధ్యాయంలోని ఇదే 1వ సమూయేలు 2వ వచనములోన హతమార్చేసినాడు. సౌలుని 3 కుమారుల్ని దేవుడు చంపేసినాడు. ఎందుకంటే ఈ ప్రమాణం ఆడ నెరవేరింది. ఇక్కడ ప్రమాణం చేసినప్పుడు ఊర్లో వాళ్ళందరూ అడ్డుపడ్డప్పుడు దేవుడు ఓపికతో ఉన్నాడు. ఓపికతో ఉండి ఎప్పుడు చంపినాడు? యుద్ధంలోన అక్కడ చంపినాడు. 31వ అధ్యాయంలో చంపేసినాడు. అది ప్రమాణాలు చాలా జాగ్రత్త. అక్కడ అంటున్నాడు, చిట్లు వేయుడని పౌలు ఆజ్ఞ ఇయ్యగా 42వ వచనంలోన యోనాతాను పేరిట చీటి పడెను. అది తేనె ముట్టింది, యోనాతాను పేరు మీద చిట్టి పడితే అక్కడ మాట్లాడుతున్నాడు అన్నట్లు. యోనాతాను యెహోవా జీవము తోడు ఖచ్చితంగా చస్తాడంట అన్నాడు. ఒక్క కుమారుడి కొరకు 3 కుమారులు పోగొట్టుకున్నాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ప్రమాణం చేసి అన్యాయం చేసి ప్రార్థనకు అపజయము. సౌలు చేసిన పాపమే అపజయం రాకూడదంటే మనం ఏం చేయాలి తెలుసా? చాలా తగ్గించుకోవాలి. మన పితరులు పాపము చేసినారా? ఎక్కడన్నా కానీ ఎంత ఆశీర్వాదం పొందుకున్నారు, అద్భుతకారంగా ఆశీర్వాదాలు పొందుకున్నారు మన పితరులు. హల్లెలూయా, ప్రైజ్ అల్లాడు, హల్లెలూయా, ప్రైజ్ అల్లాడు. 31వ వచనంలోన 31వ అధ్యాయంలోన 1వ సమూయేలున 2వ వచనంలోన కుటుంబం అంతా నాశనమైపోయింది. ఎవ్వరు కూడా మిగిలిలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రమాణం అక్కడ నెరవేరింది. మనము ప్రమాణాలు చేయకూడదు. అవునంటే అవును, కాదంటే కాదని ఒక్క మాట మీద ఉండాలి. మనం వెనక ముందు చూసి మన పిల్లల్ని మనం శపించకూడదు. వెనక ముందు చూసి మాట్లాడాల. ఎప్పుడు పెట్టినా కూడా మన కుటుంబాలకి, వేరే వాళ్ళకి, ఇంకొకరికి, ఎదురింటి వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి కూడా ఆశీర్వాదం వచనమే మనం పలకల్ల. కానీ శపథమైన వచనం మనం పలకకూడదు, మన నోటి నుంచి రాకూడదు. క్రైస్తవులు బిడ్డలారా, సంగమా, మనం దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి తగ్గించుకొని మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన గొప్పగా విశ్వాసులుగా తండ్రిగా అబ్రాహామును చేసిన దేవుడు, ఎర్ర సముద్రముని పాయలు చేసిన దేవుడు, మన ప్రార్థన ద్వారా ఏరుకో గోడల్ని కూల్చిన దేవుడు, ఆయన యోసేపును నడిపించిన దేవుడు, యోసేపుకు అపవిత్రను అంటుకోకున్నట్ల కాపాడిన దేవుడు, అద్భుతకారంగా అరణ్యములో నడిపించిన దేవుడు, మన్నాను కురిపించిన దేవుడు, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులను ఆపిన దేవుడు. ఎందుకు ఈయనకి అపజయం వచ్చిందంటే, ఇశ్రాయేలుకి అపజయం వచ్చింది, సౌలుకి ఎందుకు అపజయం వచ్చిందంటే దేవుని మాట వినుకోకున్నట్లు ఉండుట్లోనే వాళ్ళకి ప్రార్థనలోన అపజయంకు కారణం ఏమి అంటే వాళ్ళ ప్రార్థనకి లోబడలేదు. ప్రార్థన, సరైన ప్రార్థన మన మందిరంలో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి, మన ఒంట్లో ఉండాలి. మనం దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు సరిగ్గా ప్రవర్తన మనం జాగ్రత్త చూసుకొని మనం దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా మనం ఉన్నామా లేదా అని తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. ఒకలాగే తప్పో ఒప్పో భూమి మీద ఉన్నాం, తెలుకో తప్పు చేసింది ప్రభువా క్షమించు, ఇప్పటి నుంచి మంచిగా ఉంటాం అని దేవుని దగ్గర పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేస్తే జయాలు ఉంటాయి. మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట విన్నందుకే అపజయం వచ్చింది. అలాగే సౌలు దేవుని మాట విన్నందుకే, వినుకోకున్నందుకే అపజయం వచ్చి కుటుంబమే నాశనం చేసుకున్నాడు. అద్భుతకారంగా ఇంకొక మాట మాట్లాడుకుందాము. మరి 28 1వ సమూయేలు 28 6 నుంచి 7 6-7 28 6-7 6-7 యెహోవా వద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నమందైనను ఉరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవు ఇయ్యకుండెను. అంటే ఇక్కడ కూడా సౌలు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ 14 అధ్యాయంలో నుంచి 15 అధ్యాయంలోన మరి సమూయేలు ఎప్పుడైతే కోపపడిపోయినాడో ఒక ప్రవక్త, అక్కడి నుంచి ప్రార్థన చేసుకుంటూ వస్తుంటే ప్రవక్తల ద్వారా మాట్లాడలేదు, యాజకుల ద్వారా మాట్లాడలేదు, ఉరిమీల ద్వారా మాట్లాడలేదు. దేవుడు మాట్లాడలేనందుకు సౌలు పిచ్చోడైపోయినాడు. మనం కూడా దేవుడు ఆశీర్వాదం లేకపోతే పిచ్చోళ్ళు అవుతాం. ఏ విషయంలో మనం తగ్గిపోయినామో, ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం అనేది మనం సర్చ్ చేసుకోవాలి. సౌలు అప్పటి వరకు సర్చ్ చేసుకుంటలేడు. నేను రాజును కదా, నాతో డబ్బు ఉంది కదా, నాతో మనుషులు ఉన్నారు కదా, నాకు గుర్రాలు ఉన్నారు కదా, నాకు రథాలు ఉన్నాయి కదా అని ఇట్లే గర్వించి దేవుని దగ్గర తగ్గింపు లేనట్ల ప్రార్థనలు చేసినాడు. అందుకనే సేవకుల ద్వారా కూడా సౌలు గురించి చెప్పలేదు, ప్రవక్తల ద్వారా కూడా చెప్పలేదు, ఉరిమీల ద్వారా కూడా చెప్పలేదు. అంగ సౌలుని ఇడిచిపెట్టింట్లోన సౌలు పిచ్చోడైపోయినాడు. ఎందుకు దేవుడు నాతో మాట్లాడడం లేదని.
మాట్లాడడం లేదని ఎందుకు చెప్తున్నాడంటే, యెహోవా వద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా కూడా మాట్లాడతలేడు. నాకు ఎన్నిసార్లు స్వప్నం ద్వారా మాట్లాడినాడంటే, నాతో మాట్లాడి, నా పిల్లలతో మాట్లాడినాడు. ఆ చక్కటి మాటలు వింటుంటే ఎంత సంతోషము. ఒకలాకి మాకు అపజయాలు కలగాల, ఎక్కడైనా బాధ కలుగుతుందంటే ముందే చెప్తాడు. మేము వెంటనే వెనక్కి జగ్గిరిస్తాం. వద్దు ప్రభా, మేము చేయమా పని, నువ్వు చెప్పితే మేము చేస్తామంటాం. స్వప్నాల ద్వారా మా కొడుకు ద్వారా మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు, మా పిల్లలతో మాట్లాడతాడు. మాట్లాడి మమ్మల్ని ధైర్యపరుస్తాడు. వద్దు అనుకునే మాట వద్దు అని చూపిస్తాడు. అది జరగదు, మేము చేయము కూడా ఆ పని, మేము ఆ పని చేయమన్నట్లు. అక్కడ స్వప్నము ద్వారానైనాను, ఉరిమి ద్వారానైనాను, ప్రవక్తల ద్వారానైనాను ఏమీ సెలవియ్యలేడు, సెలవిచ్చి ఉండలేదు. అలాంటి పరిస్థితి సౌలు దిగజారిపోయినాడు. అటువంటి పరిస్థితులు మనలో ఉన్నాయేమో చూసుకోండి. మనకి ఎప్పుడైనా చిన్న అపాయం వచ్చిందంటే మనం ఎక్కడ తప్పిపోతున్నామని జాగ్రత్త పడాలి. ఎక్కడైనా మనకు నష్టం వస్తుంది అంటే మనం ఎక్కడైనా తప్పిపోతున్నామని జాగ్రత్త పడాలి. ఎక్కడైనా మనము దేవుని పనులు మనకి జల్దీ కాలేదంటే మనం తొందరలోనే మనం ఏం చేయాలి, జాగ్రత్త పడాలి. మన కుటుంబంలో ఏదైనా ఒకటి జరుగుతుంది అంటే, జ్వరమో జలుబో, జల్దీ పిల్లలు కాలేదో, జల్దీ వ్యాపారం కాలేదో, అది ఏమి తప్పు చేసినామంటాను కాసి దేవుని దగ్గర వెంటనే మనము సర్చ్ చేసుకోవాలి. ప్రభువా క్షమించు, నీ గురించి మేము ఏమైనా తప్పు అనుకున్నామా, పాపం చేసినామా, అది కడుగు, నీ రక్తం ద్వారా కడుగు నాయన, నీ రక్తం ద్వారా కడిగి మమ్మల్ని పరిశుద్ధపరచునాయన. ఆయన రక్తంలో ఉండే శక్తినే మనం అనుభవించాలి, కానీ ఇంకోటి మనం అనుభవించలేము. మన పాపాలు క్షమింపబడవు. మన పాపాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్షమింపబడవు. ఎడ్ల రక్తము ద్వారా, కోళ్ళు రక్తము ద్వారా, మనుషుల రక్తము ద్వారా, గొర్రెల రక్తము ద్వారా, పోటేళ్ళు రక్తము ద్వారా మన పాపములు క్షమింపబడవు. ఈయన అది సర్చ్ చేసుకోలేకపోయినాడు సౌలు. మనం సర్చ్ చేసుకునేది మన మనసు. గర్వం ఉందే, అహంకారం ఉందే, ఎవరినైనా బాధ పెట్టించినామా, ఎవరినైనా మనసు నప్పించినామా, ఎవరినైనా తిట్టినామా, కొట్టినామా, ఏ పాపం ఉంది మనలోన మనం సర్చ్ చేసుకోవాలా. ఈ సౌలు చాలా పాపములు చేసి దేవునికి దూరమయ్యి, అందుకే ప్రవక్తల ద్వారా, స్వరము ద్వారా, స్వప్నము ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడుకోకున్నప్పుడు ఏం చేసేసినాడు సౌలు, చాలా బాధపడ్డాడు. ఇన్నేళ్ళు ఎదురు చూస్తున్నాను, నాతో మాట్లాడతలేడే, నన్నేం డబ్బుంది, ధనముంది, బలముంది, మనుషులున్నారు, మరి చాలా ఇప్పుడు సైనికులు ఉన్నారు, కానీ ఆయనకి దేవుడు మాట్లాడలేనందుకు పిచ్చెక్కిపోయినాడు. దేవుడు మాట్లాడకపోతే మనం ఏమి కూడా చేయలేము. దేవుడు ప్రతిరోజు మాట్లాడితేనే మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. ఉదయము, సాయంత్రము, మెద్దానం మనం ఎప్పుడైతే స్తుతి ధూపం వేస్తామో దేవుని దగ్గర, మన దగ్గర దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. మన తప్పులు సర్దిద్దుకోవాలి. సౌలు సర్దిద్దుకోకున్నట్ల ఎవరిని పుడికినాడు, కర్ణపిశాచి గల వారిని పుడికినాడు. శకునము చూసి తెలుసుకుందామని శకునము చూసే వాళ్ళ దగ్గరికి పోయినాడు. 7వ వచనంలో అంటున్నాడు, అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచి గల ఒక స్త్రీని కనుగొనండి. అంటే ఒక స్త్రీని కనుగొనండి. ఎవరు? జాతి కాడిపప్పుల వాళ్ళు, సుడుగాట్ల చెప్తారు వాళ్ళు, చేయి చూసేవాళ్ళు, మంత్రాలు చేసేవాళ్ళు, చిలుక శాస్త్రము అంటాం కదా, ఇంకా నీ జ్యోతిష్యం ఎట్లుందో, నీ తలరాత ఎట్లుందో పోతాం కదా మనం. వాళ్ళని కనుగొనండి అని సేవకుల్ని పిలిచి, అట్లా కర్ణపిశాచగలిగిన ఒక స్త్రీని కనుగొనండి, దేవుడు నాతో మాట్లాడతలేడని వాళ్ళని కనుగొనకపోతున్నారు. మనం కనుగొనాలా ఎవరిని? యేసయ్యని కనుగొనాలా, మనుషులను కాదు, కర్ణపిశాచి గలవారిని కాదు. ఒక స్త్రీ కనుగొనింది. ఒక స్త్రీ యేసయ్యని కనుగొని సంపూర్ణమైన ఆరోగ్యముతోన బాగుపడింది. ఒక కుష్ఠిరోగి కనుగొన్నాడు, ప్రభువా నీ చిత్తమైతే నన్ను ముట్టయ్యా, నాకు నీ దయ ఉంటే చాలయ్యా అన్నాడు. ఆ దయతో నాకు ఇష్టమే అని ముట్టాడు. ఈయన ఎవరిని కనుగొన్నాడు? కర్ణపిశాచి గల వారిని కనుగొను. ఆడు పోయి అడుగుతాడు అన్నట్లు, కర్ణపిశాచి వాళ్ళని పలానా దగ్గర ఉంది, పలానా ఊర్లో ఉన్నారు, పలానా ఇంటికాడు ఉన్నారు. అప్పుడు పోయినాడు మారు వేషం వేసుకొని. హల్లెలూయా. ఏం ధోనులో కర్ణపిశాచి గల ఒకతే ఉన్నదని అతనితో చెప్పిరి. అప్పుడు 8వ వచనంలో అంటాడు, కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని 2 మనుషులను ఎంట పెట్టుకొని పోతున్నాడు. ఇతనికి అవసరమో? ఒక రాజే ఉండి మారువేషం వేసుకునే పని, రాజే ఉండి మారువేషం వేసుకునే పని అవసరమా ఇతనికి? ఎందుకంటే ఈయనకి దేవుడు మాట్లాడతలేడు కదా అని. ఎందుకు మాట్లాడతలేడు అంటున్నాను, మనం ఆలోచన చేయాలి. కొద్దిగా కష్టం వచ్చిన వెంటనే మనం దేవుని దగ్గర ఆలోచన చేయాలి. ప్రభువా ఏది ఇది పరిస్థితి అని. కానీ కర్ణపిశాచి గల దగ్గరికి పోకూడదు. ఒక రాజే ఉండి మారుమూల చేసుకొని ఒక
2 సైనికులు వెంట పెట్టుకొని అడిగి పోతాడు పోయినాడు అన్నట్లు. వెంట పెట్టుకొని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి కరణ పిచాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాటలాడుటకై నేను నీతో చెప్పిన వారిని రప్పించమని కోరగా, నేను ఎవరికి చెప్తానో ఆ మనిషిని రప్పించు. ఆ మనిషి చనిపోయినాడు, అప్పటికే చనిపోయినాడు. చూడి, విగ్రహారాధకులకు కూడా శక్తి ఉంది, కరణ పిచాచి గల వారికి శక్తి ఉంది, జ్యోతిషులకు కూడా శక్తి ఉంది. సమూయేలు చనిపోయినాడు, సమూయేలు రప్పించంటే సమూయేలు వస్తాడు బయటికి. వస్తే దుప్పటి కట్టుకొని కనపడుతున్నాడు అంటే సమూయేలు పైకి వచ్చి నన్ను ఎందుకు రప్పించినావు అంటే ఏమంటాడంటే, నాకు దేవుడు మాట్లాడతలేడు, నువ్వేం చనిపోయినావు. ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు దేవుని మాటకు లోబడలే, అక్కడ మాట్లాడుతున్నాడు అన్నట్లు. 14వ వచనం, అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దాన్ని అడిగినందుకు అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడు ఒకడు పైకి వచ్చుచుండాడనగా సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగేలపడి నమస్కారము చేశాను. సమూయేలు నన్ను రమ్మని నువ్వెందుకు తొందర పెట్టితివి సౌలు నడగగా, సౌలు నేను బహు శ్రమలనున్నాను, ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నము ద్వారానైనను నాకేమీ సెలవీయక ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో చెప్పుము, తెలియజేయుటకే నిన్ను పిలిచితిన నేను. అంటే ఫిలిష్తీయులు నా మీద పడుతున్నారు, నా శత్రువులు నన్ను తరుముతున్నారు, నన్ను దేశంలో లేనట్లా తరుముతున్నారు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, మీకు అందరికీ తెలిసే కదా ఆ యుద్ధాలు. తరుముతున్నారు, దేవుడు మాట్లాడతలేడు, నాతోటి సెలవు ఇస్తలేడు, స్వప్నము ద్వారా ప్రవక్తల ద్వారా మాట్లాడతలేడు. మరి నేనేం చేయాలా, నువ్వన్నా నాకు అది తెలియజెప్పు, నేనేం చేయాలా అని అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు, ప్రార్థయపడుతున్నాడు. ఎవరి దగ్గర? చచ్చిపోయిన దగ్గర, సమూయేలు దగ్గర. అదే దేవుని దగ్గర పడింటే, అదే దేవుని దగ్గర ప్రాయశ్చిత్త పడింటే, ఆయన పాదాలు కడిగింటే పాదాలనే కడుగునా, యేసు పాదాలనే కడుగునా, కన్నీటితో కడిగి పన్నీరు పోయన నన్నేలు స్వామికి నా జీవన నాదునికి. కన్నీటితో ఆయన పాదాలు కడిగింటే మనల్ని ఏలే స్వామి అద్భుతకారంగా మనల్ని కాపాడే దేవుడు. ఆయన సౌలును కాపాడే దేవుడు. కర్ణపిశాచి దగ్గరికి పోయినాడు కాబట్టి కుటుంబమే, వంశమే పోయింది. దేవుడు మాట్లాడుకోకున్నప్పుడు మౌనంగా ఉండి దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉంటే ఆశీర్వాదకరంగా మనం ఉంటుండేమో. మరి సమూయేలుని రప్పించినాడు కర్ణపిశాచి దగ్గరికి పోయి. సమూయేలు అన్నాడు, దేవుని దగ్గర పారిచిత్తపడింటే బాగుండే కదా. సమూయేలు దగ్గర, సత్యనోని దగ్గర కొంతమంది సత్యన సమాధులకు పోయి పూజ చేస్తుంటారు. సత్యన సమాధులు అమాసామస్సు కాయగొట్టి దండలేసి వస్తుంటారు. నాకు అర్థం కావడంలే, చచ్చిపోయిన సమాధులకు మనం పోకూడదు. చచ్చిపోయినాక ఆయన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. పుణ్యం చేసింటే దేవుని దగ్గర ఉంటాడు, కర్మం చేసింటే పాతాళంలో ఉంటాడు, నరకంలో ఉంటాడు. రెండే, స్వర్గము నరకము, ఈ రెండే ఉంటాయి. సమూయేలు పరిశుద్ధుడు కాబట్టి మరి బయటకు వచ్చాడు. నన్ను ఎందుకు రప్పించావు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అంటే నాతో మాట్లాడేటందుకు దేవుడు మౌనం అయిపోయినాడు. ఎడబాసినాడు దేవుడు, నా దగ్గర లేడు, నువ్వే నాకు చెప్పు, దారి చూపండి. సచ్చినోళ్ళని మనం అడగకూడదు. సచ్చినోళ్ళకి ఎప్పుడు పూజ చేయకూడదు. సచ్చిన తర్వాత ఎవరికే కానీ పూజ చేసి 2 చేతులు ఎత్తి మొక్కితే వాళ్ళు శాపగ్రస్తులు. ఆ కుటుంబమే శాపగ్రస్త కుటుంబము. చచ్చిపోయినాక అయిపోయా. ఒక్క యేసుప్రభు సమాధే కాలి ఉండేది, ఒక్క యేసుప్రభువే జీవంతో ఉండేది. జీవాధిపతి నిన్ను నీ విడువలేను, నా విమోచకుడా యేసయ్యా. ఆయన మన విమోచకుడు. ఆయన ఒక్కడే జీవాధిపతి. ఆయన పాదాలు పట్టుకోకున్నట్ల ఈ పొద్దు లోకం కూడా సచ్చినోళ్ళ పాదాలు పట్టుకొని పూజలు చేసి నాశనం అయిపోతుంది ప్రపంచం. హల్లెలూయా. అక్కడ 16వ వచనంలో అంటాడు, అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? నన్ను ఎందుకు అడుగుతున్నావు? చచ్చిపోయిన వాడిని. యెహోవా నీకు ఎడబాసినాడు, పగవాడైనాడు. దేవాది దేవుడు నీకు పగవాడైనాడు, నన్నెందుకు అడుగుతావు? చచ్చిపోయిన వాడిని నిన్ను ఎడబాసినాడు, నీ ప్రార్థన వింటలేడు, నీకు అపజయాలు వస్తున్నాయి, నన్నెందుకు అడుగుతున్నావు? దేవుడే నిన్ను ఎడబాసినాడు, పగవాడైనాడు. నేనే పాటివాడిని. మనసులు ఏ పాటివారు? ఇప్పుడు లోకమంతా మనసులకే పూజ చేసేది, సచ్చినోళ్ళకే పూజ చేసేది, సచ్చినోళ్ళ సమాధులకే పూజ చేసేది. అందుకే వాళ్ళు ఎడబాసిపోతున్నారు. తుఫాన్లు, భూకంపాలు, సునామీలు తప్పవు ప్రపంచంలో.
యుద్ధాలు తప్పవు, కరువు ఖడ్గాలు తప్పవు, టైంకి వర్షాలు రావు. ఎందుకంటే దేవుడు పగవాడైపోయినాడు ప్రపంచానికి. ఎందుకు పగవాడైనాడంటే శకునము చూస్తారు, సచ్చినోన్ని పూజ చేస్తారు. ఈయన చచ్చిపోయినాడు సమూయేలు, శకునము చూసి సమూయేలుకి పూజ చేస్తే నేనేం చేయాలా? దేవుడే నీకు పగవాడైనాడు కదా, పగవాడైనప్పుడు నేనేం చేసేది? దేవుడు పగవాడైనప్పుడు నేనేం చేయలేదు అని అక్కడ సమూయేలు మాట్లాడతాడు. 17వ వచనంలో అంటాడు, యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదుకు దాన్ని ఇచ్చి ఉన్నాడు. చూడి అంటాడు, నీ రాజ్యం తీసివేసి నీ పొరుగువాడైన దావీదుని ఎంత బాధ పెట్టాడు సౌలు, కష్టపెట్టాడు, తరుమాడు, నిందలు మోపాడు, అవమానం మోపాడు, దయ్యం పట్టినవాడు అన్నాడు, ఎన్ని మాటలు అన్నాడు దావీదుని. దావీదు ఓపికతో ఉన్నాడు, రాజుకి ఏమి జవాబు చెప్పలే అభిషేకింపబడ్డవాడని. నీ రాజ్యము తీసి పక్కన ఎవరికి ఇస్తాడంట? దావీదుకి ఇస్తాడంట. రేపు నాతోనే ఉంటాము. అందుకే 31వ అధ్యాయంలోన 2వ వచనంలోన యుద్ధంలో ఫిలిప్పీలు ఓడిస్తే కుటుంబమే నష్టమైపోతుంది, నాశనం అయిపోతుంది. అలాంటి పరిస్థితి మనము చేసుకోకూడదు. చచ్చిన వాళ్ళకి మాత్రం మనం ధూపం వేయకూడదు, పూజ చేయకూడదు. దేవాది దేవుడు యేసు ప్రభు వైపే చూడాలి. ఆయన ఆత్మ, వాక్యము, ఎలుగు. సృష్టికర్తమైన దేవుడు, రక్షణకర్తమైన దేవుడు, ఆదరణకర్తమైన దేవుడు, ఆయన వైపే చూసి మనం ఆరాధించాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అపజయాలు వచ్చినా ఆయన పాద సన్నిధిలో పట్టుకొని మనం ప్రార్థన చేస్తే జయం ఉంటుంది. కానీ ఆయన విడిచిపెట్టి శకునము దగ్గర, సచ్చినోళ్ళ దగ్గర, ఇంకొక దగ్గర ఆలోచన చేసినామంటే మనకు అపజయాలే తప్పవు, మన కుటుంబం నాశనం ఏది తప్పదు. మనకు జయం కావాలంటే జయశీరుడైన మన యేసయ్యను ఆరాధిస్తేనే మనకు జయం కలుగుతుంది. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. మా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, నీ కృపతో ఒక్కసారి నాయన నన్ను జ్ఞాపం చేసుకో. చక్కగా వాక్యం చెప్పించను. ఇశ్రాయేలు ప్రజలు నీ మాట విన్నందుకే అంతలైపోయినారయ్యా, అపజయం కలిగింది. అలాగే సౌలు కూడా నీ మాట విన్నందుకే ప్రభు అపజయం కలిగినాడు. శకునము చూసి తెలుసుకున్నందుకే అపజయం కలిగినాడు, హతమైపోయినాడు. అటువంటి మనసు మాలో ఉందేమో నాయన, తీసివేయి. మా కుటుంబాల్లో కానీ, మా గర్భఫలంలో కానీ, మా వంశోద్ధారకుల్లో కానీ నాయన తండ్రి, సౌలు లాంటి మనసు మాకొద్దు నాయన, దావీదు లాంటి మనసు మాకు దయచేయి. దావీదు పరిపాలన ఎలా చేశాడో అటువంటి మనసు దయచేయి. అలా ప్రార్థన దయచేయి. అలా నాట్యమాడి పరిశుద్ధాత్మతో నింపబడి నిన్ను ఆరాధించే మనసు దయచేయి. మా కుటుంబాలకి మాకు జయం కలిగించే మనసు దయచేయి. తప్పులుంటే క్షమించు. నీ బిడ్డలుగా జీవించే కృపను దయచేయమని నాయన, జీవమార్గం నడిపించే దాసును కుటుంబాన్ని ఆశ్రయించు. పాపకి వాము ఉంది, చక్కగా మహిమకరంగా జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.